ఓకే, గుడ్ మార్నింగ్. మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే బిల్డర్స్ అనేటువంటి దాని గురించి చెప్తా హెన్రీ హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో మన యొక్క కెరియర్ గురించి, టైం యూసేజ్ ఆఫ్ టైం గురించి, టైం ఎలా యూజ్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకుని వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అటువంటి విషయాలు మనం ప్రీవియస్ పోయంలో చెప్పుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ పోయం, ఎనీ ఉమెన్. Other poets, Catherine Tynan. Okay, poem name Any Woman. మనకి ఫోర్త్ యూనిట్లో ఉంది ఇది. ఆథర్ నేమ్ Catherine Tynan. Catherine Tynan 1859-1931 was an Irish born writer. She belongs to Irish, means Ireland capital Dublin. Writer known mainly for her novels and poetry. So ఏంటంటే she was a novelist, at the same time she was a poetess. He wrote a poetry. She was born in an agriculture family in Dublin. Agriculture family. మనలాగే వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. హూ? Catherine Tynan. In an agriculture family in Dublin and educated at a convent school in Drogheda అనే ప్రాంతంలో కాన్వెంట్ స్కూల్, చిన్న స్కూల్లో చదివిందనమాట. హర్ పోయమ్స్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1878. హర్ పోయమ్స్ వాజ్ పబ్లిష్డ్. ఎప్పుడు పబ్లిష్ అయినాయి? హర్ పోయమ్స్ వర్ పబ్లిష్డ్ 1878. షీ హ్యాడ్ క్లోజ్ అసోసియేషన్ విత్ ద పోయిట్ గెరార్డ్ మ్యాన్లీ హాప్కిన్స్ అండ్ మ్యారీడ్ హిమ్. ఇంకొక గెరార్డ్ హాప్కిన్స్ అని, తను కూడా ఒక పోయిటే, తనతో క్లోజ్ రిలేషన్స్ ఉంటే అతను మ్యారేజ్ చేసుకుంది. షీ వెంట్స్ టు ప్లే మేజర్ పార్ట్ ఇన్ డబ్లిన్ లిటరరీ సర్కిల్స్ అంటిల్ షీ మ్యారీడ్ అండ్ మూవ్ టు ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ మ్యారేజ్ అయిన తర్వాత డబ్లిన్లో ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇంగ్లాండ్ వెళ్ళింది. ఎవరు? Catherine Tynan. Moved to England. Later she lived a Keller Morris. ఓకే, తర్వాత ఇంగ్లాండ్ నుండి కేలర్ మోరిస్ అనే ప్రాంతానికి వెళ్ళింది అనమాట. కంట్రీ మేయో, అది కేలరో మోరిస్ అనేటువంటి ప్రదేశం మోయో అనేటువంటి కంట్రీలో ఉంది. She wrote more than 100 novels. She writes more than 100 novels. ఎవరు? Catherine Tynan belongs to an agriculture family. She was born in Dublin. She was an Irish poet. She was a novelist and poetry. She writes so many poems. Then after completion of her marriage, she moved from Dublin to England. So he writes more than 100 novels. మనం ఒక పుస్తకం రాయమంటేనే, లేకపోతే ఒక ఎగ్జామ్లో క్వశ్చన్, మంచి పెద్ద క్వశ్చన్ రాయమంటేనే అబ్బో చాలా పెద్ద ఉందని చెప్తాం. షీ రైట్స్ మోర్ దెన్ 100 novels. 100 పైన నవలు రాసింది. హర్ కలెక్టెడ్ పోయమ్స్ అపియర్డ్ ఇన్ 1930. తనకు రాసిన కలెక్టెడ్ పోయమ్స్ అన్నీ కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి? 1930లో తను రాసిన పోయమ్స్ మొత్తం ఈ బాహ్య ప్రపంచానికి వచ్చినాయి అనమాట. షీ ఆల్సో రోట్ 5 autobiographical volumes. ఇంకేం రాసిందంట? 5 autobiographical వాల్యూమ్స్. ఆటోబయోగ్రాఫికల్ అంటే ఏంటండి? ఆత్మకథ, తన గురించి తను రాసుకోవడం, స్వీయ చరిత్ర అంట దాన్ని. ఆటోబయోగ్రాఫికల్ మీన్స్ ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. 5 volumes రాసింది. ఎవరు? Catherine Tynan.
She also wrote 5 autobiographical volumes. Her poem Any Woman is a beautiful picture of a woman in her extraordinary duties. ఏ డ్యూటీస్? ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ డ్యూటీస్ మీన్స్ అసాధారణమైన విధులు. షీ ప్లే one woman can play different roles. So here any woman is a beautiful picture of women in her extraordinary duties in the family. In a family, a woman can play different roles. They are as a mother, as a grandmother, as a sister, as head of the family sometimes. She played different roles. It is an inspiring poem. Inspiring means ప్రేరణ. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ పోయం. మనం ఒకసారి ఏం చేస్తాం, కొంతమంది బయోగ్రాఫికల్ స్కెచెస్ చదువుతూ ఉంటాం. బయోగ్రాఫిక్ స్కెచ్ చదివినప్పుడు ఏం చేస్తాం మనం, వీ ఇన్స్పైర్డ్. సండే బుక్లో వస్తూ ఉంటాయి కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు సండే బుక్స్లో వస్తూ ఉంటాయి. ఈనాడు అటువంటి బుక్స్లో వస్తాయి, మ్యాగజైన్స్లో వస్తూ ఉంటాయి కొన్ని మ్యాగజైన్స్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, వెన్ వీ రీడ్ ద biographics or biographic sketches of some persons, automatically we are inspired. For example, when we are read S.P. Balasubramanian biographical sketch, he sang nearly 40,000 songs, more than 40,000 songs I think. So it is a great inspiration to the singers. పాటలు పాడేలకు అది మంచి ప్రేరణ అన్నమాట. ఓకే, here is also it is an inspiring poem that celebrates as glory of womanhood. Womanhood means స్త్రీత్వం. Womanhood, స్త్రీ గురించి చాలా గ్లోరీ మీన్స్ కీర్తి, చాలా గొప్పగా చెప్పబడింది ఈ పోయంలో. హౌ ఏ ఉమెన్ కెన్ ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ ఏ ఫ్యామిలీ. హౌ ఏ ఉమెన్ కెన్ ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో స్త్రీ యొక్క పాత్ర, సమాజంలో స్త్రీ కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర గురించి ఎక్సలెంట్గా షీ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రాడినరీ వే, అసాధారణంగా వర్ణించడం జరిగింది. ఓకే, నౌ this is a brief introduction about the poet. What was the poet name? Catherine Tennant. She was born in 1859. She died in 1931. She was born in Dublin, Ireland capital. Okay, she belongs to agriculture family. When he moved to marry, after completion of her marriage, she moved from Dublin to England. Okay, she wrote 5 autobiographical volumes. Volume means one book. Okay, one book. So how many autobiographical sketches she write? She wrote 5 autobiographical volumes. Okay, next one. Our books were first published in 1878. Her husband name was Hopkins. Next, she wrote more than 100 novels. It was published in 1930. Okay, na? In a lesson, any woman can explain about the different roles and extraordinary roles in the society of a woman. How a woman can play different roles in the society. That is the main theme of this poem. Okay, womanhood of glory. Glory means kirtinchbadu. Okay, next, now talking about the poem. Who provides you everything at home? Questions adugutunnadu. First question enti, who provides you everything at home? మన ఇంటిలో కావాల్సిన ప్రతిదాన్ని ఎవరు సమకూరుస్తారు? సపోజ్ మీల్స్ ప్రిపేర్ చేయాలన్నా, కర్రీ ప్రిపేర్ చేయాలన్నా, ఏది ప్రిపేర్ చేయాలని, ఏం చేయాలని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అవర్ మదర్ ఈజ్ ఏ ఉమెన్. ఓకే, హూ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్ హోమ్? ఇంటి దగ్గర బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరు? ఫాదరా, మదరా? మదర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, డస్ ఏ మదర్ గెట్ రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ? కానీ మదర్కి మనం
రెస్పెక్ట్ ఇస్తున్నావా ఫ్యామిలీలో, ఆమెకు సపోర్ట్ చేస్తున్నావా అంటే ఏమంట తెలుసా, నీకెందుకు ఆగు, ఆడ మనిషి నీకెందుకు ఆగు, నేను మాట్లాడుతున్నాగా అంటారు. సో వీ డస్ నాట్ సపోర్ట్ ద ఉమెన్, వీ డస్ నాట్ సపోర్ట్ ద ఉమెన్, అట్ ద సేమ్ వీ డోంట్ రెస్పెక్ట్ ద ఉమెన్ దెన్ అండ్ దేర్ ఒపీనియన్స్, వారి యొక్క అభిప్రాయాలు మనం గౌరవించం. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ మదర్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ హోమ్? ఏమవుతుంది, ఒక మదర్ కనుక ఇంట్లో కొంచెం వెళ్ళిపోతే, ఒక మదర్ కనుక ఇంట్లో కనుక లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఒక ఫ్యామిలీలో మగ మనిషి లేకపోయిన ఫ్యామిలీ నడుస్తుంది, కానీ ఆడ మనిషి లేకపోతే ఫ్యామిలీ నడవదు. భర్త చనిపోయి భార్య ఉన్నా కానీ ఫ్యామిలీని పిల్లల్ని ఎక్సలెంట్గా చదివించుకోగలదు, పోషించుకోగలదు. కానీ భార్య చనిపోయి భర్త ఉంటే భర్త తన పిల్లల్ని చదివించుకోలేడు, పిల్లలకి సరైన ఫెసిలిటీస్గా ప్రొవైడ్ చేయలేడు. ఇట్స్ ట్రూ, ఇది నిజం. సో ఉమెన్ ఈజ్ ద కీ రోల్, ఉమెన్ కెన్ ప్లే ఏ కీ రోల్ ఇన్ నాట్ ఓన్లీ సొసైటీ బట్ షీ ప్లే ఏ కీ రోల్ ఎట్ అవర్ హోమ్. కేవలం సమాజంలోనే మాత్రమే కాదు, ఇంట్లో కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. సో we respect our women, we respect our women's, we respect our mother, we respect our sisters, we respect our elders. Okay, I am the pillar. Now come to the point, lesson start. First poem, I am the. ఏమని చెప్తున్నాడు? ఐ యామ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. ఏంటంట? ఐ యామ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. క్వశ్చన్, హూ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్? ఉమెన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. వితౌట్ పిల్లర్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్. పిల్లర్ లేకుండా, స్తంభం లేకుండా బిల్డింగ్ని కట్టగలమా? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో షీ సేస్ ఐ యామ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. హూ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్? ఉమెన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. ద కీ స్టోన్ ఆఫ్ an arch am I? Keystone means మెయిన్ స్టోన్, మూలరాయి. మూలరాయి ఒక ఇంటికి ఒక రాయి లాంటిది. ఎక్కడ? కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్, ఒక ఆర్చ్ వంపు దగ్గర, మూల దగ్గర ఒక రాయి లాంటిది. ఆ రాయి వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. టేక్ మీ అవే అండ్ రూఫ్ ఆఫ్ ద వాల్. ఎక్కడి నుంచి తీసుకోవాలి? కింద నుండి పైకి ఒక అంతస్తులా నిర్మించడానికి ఎలా మనం గోడ కడతామో అలాగే టేక్ మీ అవే ఫ్రమ్ ద రూఫ్ అండ్ వాల్, రూఫ్ దగ్గర తీసుకోవాలి. అలాగే వుడ్ బి ఫాల్ రుణి టు ద అట్టర్లీ. ఏం చేస్తున్నాడు? నాశనం చేయకూడదు. కంపల్సరిగా కింద ఏ స్టెప్, ఏ రాయి అయితే మనకు ఉపయోగపడుతుందో అదే రాయి పైకి పోయేంత వరకు కూడా అట్లాగే ఉపయోగించుకుంటూ పోవాలి. సో షీ వాజ్ ద కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్. ఒక ఆర్చ్కి, ఒక మలుపు, ఒక వంపుకి ఎలాగ కీ స్టోన్కి ఉపయోగపడుతుందో అలాగే స్త్రీ కూడా కుటుంబంలో మెయిన్ రోల్ అనమాట, కీ రోల్ అనమాట. ఇక్కడ ఐ ఆమ్ ద ఫైర్ అపాన్ ద హెర్త్. ఏం చెప్తుంది? ఐ ఆమ్ ద ఫైర్ అపాన్ ద హెర్త్. హెర్త్ అంటే కుంపటి. పూర్వకాలంలో మనకి ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, కానీ పూర్వకాలంలో పొయ్యిలు పెట్టుకుని వండుకునేవాళ్ళు, కుంపట్లు పెట్టుకుని వండుకునేవాళ్ళు. కుంపటి తెలుసా? కుంపటి ఒక మట్టి మూకుట ఒకటి పెట్టి దాంట్లో 3 రాళ్ళు పెట్టి కుంపట్ల మట్టి కొండలాగా పెట్టి వండుతారు. ఐ ఆమ్ ఫైర్ అపాన్ ద హెర్త్, కుంపటి మీద నిప్పులు లాంటి దాన్ని. ఐ ఆమ్ ద లైట్స్ ఆఫ్ ఏ గుడ్ సన్. సూర్యుడు మనకి ఎలా వెలుగునిస్తాడో ఇంటికి ఒక స్త్రీ అలాంటి వెలుగు లాంటిది. ఎవరు? స్త్రీ ఒక ఇంటికి వెలుగు లాంటిది. సూర్యుడు మనకి ఎలా వెలుగునిస్తాడో ఏమో కూడా సూర్యునితో కంపేర్ చేస్తున్నాడు. ఓకే, ఐ ఆమ్ ద హీట్ అండ్ వార్మ్స్ ద ఎర్త్. భూమికి వేడి సూర్యుని వల్ల భూమికి ఎలాగ వేడి వస్తుందో
అలాగే నేను కూడా కుటుంబానికి అంత వేడి లాంటిదాన్ని. విచ్ ఎల్స్ వర్ కోల్డర్ దాన్ ఏ స్టోన్. స్టోన్ కంటే సూర్యుడే చాలా ఎక్కువ వేడినివ్వగలడు. అలాగే కుటుంబం కూడా ఎవరు ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తారు? ఎవరు ఎక్కువ రోల్ ప్లే చేస్తారు? ఫాదరా మదరా? మదరా ఫాదరా? మదర్ కెన్ ప్లే ఏ మెయిన్ రోల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. షీ వాజ్ ఎ లైట్ టు ఏ ఫ్యామిలీ. షీ వాజ్ ద కీ స్టోన్ టు ఏ family. She play different roles in the family. At me the children warm their hands. పిల్లలు ఏం చేస్తారు? అమ్మ యొక్క ఒడిలో వెచ్చదనాన్ని పొందుతారు. నాన్న దగ్గరికి పోతారా? పిల్లలు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? అమ్మని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఐ ఆమ్ దే లైట్ ఆఫ్ లవ్ అలైవ్. ఎటువంటి వాళ్ళకి? పిల్లలకి అమ్మ ఒక వెలుగు లాంటిది. పిల్లలకి అమ్మ ఒక వెలుగు లాంటిది. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ లవ్. ఎవరికి? పిల్లలకి ఒక వెలుగు లాంటిది. వితౌట్ మీ కోల్డ్ అండ్ హెడ్ స్టోన్స్ స్టాండ్స్. నేను లేకుండా, వితౌట్ మీ ఐ మీన్ ఉమెన్, స్త్రీ లేకుండా ఒక పొయ్యి ఎలాగైతే మండదో, హెడ్ స్టోన్ అంటే కుంపటి లేకుండా ఒక పొయ్యి ఎలాగైతే మండదో, అలాగే స్త్రీ లేకుండా మనం ఉండలేము స్త్రీ సమాజంలో. నార్ కుడ్ ప్రీషియస్ చిల్డ్రన్ థరైవ్. తర్వాత నార్ కుడ్ బి ప్రీషియస్ మీన్స్ వెరీ వాల్యుబుల్. ప్రీషియస్ వాల్యుబుల్స్ ఎక్కడ? ఎవరు వాల్యుబుల్? ప్రీషియస్. నార్ కుడ్ ద ప్రీషియస్ చిల్డ్రన్ థ్రైవ్. ప్రీషియస్ చిల్డ్రన్ థ్రైవ్. థ్రైవ్ మీన్స్ డెవలప్. స్త్రీ లేకుండా పిల్లలు డెవలప్ కాలేరు. అమ్మ లేకుంటే అసలు ఏముండదు ఇంట్లో. అమ్మ లేకుంటే ఇంట్లో ఏముండదు. సో ద చిల్డ్రన్, ప్రీషియస్ చిల్డ్రన్ థ్రైవ్ మీన్స్ డెవలప్. అమ్మ లేకుండా పిల్లలు డెవలప్ కాలేరు. వితౌట్ ఏ ఉమెన్ చిల్డ్రన్స్ కాంట్ బీ డెవలప్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోయమ్, ద 3 poems says about the glory of a womanhood, the greatness of a motherhood, the greatness of a woman, how she can play a key role at our home. ఈ 3 poemsలో ఏం చెప్పాడు? స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ ఇంట్లో ఎలా ఉంటుంది? షీ లుక్ లైక్ కీ స్టోన్ ఆఫ్ ఏ ఆర్చ్. షీ వాజ్ ద గ్లోరీ ఆఫ్ ఉమెన్హుడ్. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ఎలా ఉంటుంది తెలుసా? అని చెప్తుంది. ఐ ఆమ్ ద ట్విస్ట్. ఒక చుట్ట లాంటిది, రింగు లాంటిది. ఏమో మదర్ అనుకుంటే వీళ్ళందరూ ఎవరు? దేర్ చిల్డ్రన్. ఓకే. ఐ ఆమ్ ద ట్విస్ట్. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ఏం చేస్తారు? ఏమంటారు? ట్విస్ట్ అనుకుంటే అందరూ చుట్టూరు ఉంటారు. జస్ట్ లైక్ ఏ రింగ్. ద చిల్డ్రన్ ఇట్స్ సోర్డ్ రింగ్. ఏం చేస్తారు ఆ పిల్లలు? చుట్టూరు అట్లాగే మూగుతూ ఉంటారు తల్లి రాగాన్ని. ఓకే. దేర్ నాట్ KNOT నాట్ ముడి. దేర్ నాట్ ఆఫ్ లవ్. అది ప్రేమ అనేటువంటి ముడి. ఎవరు? తల్లి యొక్క ప్రేమలో పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి, తల్లి అక్కడ ఉండి పిల్లలు అక్కడే ఉంటారండి. దాని రింగ్స్తో పోలుస్తున్నాడు. ఆ నాట్స్ అంటే ముడి. నాట్ ఆఫ్ లవ్ దో ఫ్రమ్ హూజ్ క్లోజర్ థెటర్. ఎవరు దగ్గరికి వస్తారో వాళ్ళు తల్లి అక్కడ ఉండి అక్కడే ఉంటారు. అందుకే ఏమంటున్నాడు? ఆమె వాళ్ళందరినీ కలిపేటువంటి ఒక రింగు లాంటిది. ఎవరు? మదర్. ఓకేనా. నాట్ లాస్ట్ దే గోస్ ఆఫ్ వాండరింగ్. ఏం చేస్తుంది? ఆమె వాళ్ళందరినీ కలిపేటువంటి ఒక రింగు లాంటిది. ఆమె రింగులో ఒక ముడి లాంటిది. నాట్ అంటే ముడి. సో మదర్ ఈజ్ లుక్ లైక్ ఏ థ్రిస్ట్. షీ వాజ్ వన్ ఆఫ్ ద నాట్ ఇన్ దట్ రింగ్. అమ్మ అందరినీ కలిపే ఒక రింగు లాంటిది. ఆ రింగులో ఆమె ఒక ముడి లాంటి ఆమె. రింగు మొత్తం కలిపి ముడేసాడు తెగుద్దే, గట్టిగా ఉండదు. సో అంత పవర్ ఉంది మా ఉమెన్కి. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్
ద చిల్డ్రన్ ఇట్స్ సో స్కేర్డ్ రింగ్. స్కేర్డ్ రింగ్, రింగ్ని చూసి స్కేర్డ్, భయపడటం. ఈ రింగుని చూసి భయపడతారు ఒకసారి పిల్లలు, అమ్మటికి ఒకసారి భయపడతారు పిల్లలు, ఒక్కోసారి ఆమె లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది అలా. సో తల్లి ఎటువంటిది, వాళ్ళందరినీ కలిపేటి ఒక రింగు లాంటిది, ఆ రింగులో ఒక ముడి లాంటిది ఏమో. ఐఎమ్ ద హౌస్ ఫ్రమ్ ద ఫ్లోర్ టు రూఫ్. ఎలా ఉంటుంది తెలుసా, నేను ఒక ఇల్లు లాంటిది దాన్ని. ఇల్లు ఎలా ఉంటుంది, ఇల్లు టాప్, బాటమ్ టు టాప్, ఫ్లోర్ టు రూఫ్ అంటాడు. అంటే టాప్, ఫ్లోర్ టు రూఫ్ అంటే కింద నుంచి పైదాకా అని, బాటమ్ టు టాప్ సర్వస్వం నేనే అని. ఓకే, ఫ్లోర్ టు రూఫ్ అంటే కింద, ఫ్లోర్ అంటే కింద, రూఫ్ అంటే పైన, కింద నుంచి పైదాకా అన్నీ నేనే. ఐఎమ్ ద హౌస్ ఫ్రమ్ ఫ్లోర్ టు రూఫ్, నేల నుంచి పైదాకా నేనే మొత్తం. ఐ డెక్ ద వాల్స్, పైన అంతస్తు కట్ట డెక్, అంతస్తు, డిఈసీకే డెక్. ఇంతకుముందు హైదరాబాద్ డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి, ఇంతకుముందు హైదరాబాద్ డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి, ఇప్పుడు లేవులే. సో ఐ డెక్ ద వాల్స్, ద బోర్డ్ అండ్ ఐ స్ప్రెడ్. సో ఏం చేస్తుంది, మనం అంతస్తులు కట్టాలంటే ఫస్ట్ వాల్స్ కావాలి. ఈ వాల్ ఎవరు, మదర్. ఐ స్పిన్ ద కర్టెన్స్, వార్ప్ అండ్ ఓఫ్. వాప్, డబ్ల్యూఆర్పి, వార్ప్ దారం. కర్టెన్లో కర్టెన్ వేసి డోర్ కర్టెన్స్ వేస్తారు కదా, ఆ డోర్ కర్టెన్లు వేసడానికి ఫస్ట్ దారాలతో, అన్ని దారాలు, ఈ షర్ట్ కూడా అంతే, అన్ని దారాలే. అట్లా మొత్తం ఏం చేస్తారంటే దారాలు మొత్తం ఒక తయారు చేసి దానికి వ్రాపు, రెఫ్ట్ అని ఉంటుంది మనకి, దాన్ని మొత్తం కలిపితే షర్ట్ అవుతుంది, ఒక బిట్ అవుతుంది, షర్ట్ బిట్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఐ స్పిన్ ద కర్టెన్స్, వాప్ అండ్ వూఫ్ అండ్ షేక్ ద డౌన్ టు బీ దేర్ బెడ్. పిల్లవాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలకు సమకూర్చి నిద్ర పడుకోబెట్టుద్ది తల్లి. కర్టెన్స్ లాగా వేస్తుంది, దోమల తెర లాంటి అటువంటి అరేంజ్ చేస్తుంది. సో అది. ఐఎమ్ దేర్ వాల్ ఎగనెస్ట్ ఆల్ ద డేంజర్. అమ్మ మనకి ఎలా ఉందో తెలుసా, ఐఆమ్ దేర్ వాల్ ఎగనెస్ట్ ఆల్ డేంజర్. అమ్మ మనకి ఒక గోడ లాంటిది. ఎందుకు, అన్ని రకాలైన ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తాడు. స్త్రీ మనకి ఒక స్త్రీ, లేడీ, ఉమెన్, షీఈస్ లుక్ లైక్ ఏ వాల్, షీ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ద డేంజరస్ కండిషన్స్. మనం ఇల్లు కట్టుకుంటామండి, పిల్లర్స్ పోసి ఇల్లు కట్టుకున్న తర్వాత గోడలు పెట్టుకుని అట్లాగే వదిలేసి హాయిగా అదే ఇంట్లో ఉండొచ్చుగా, గోడలు పెట్టుకోకుండా ఉండొచ్చుగా, హ్యాపీగా ఉండదు, ఖర్చు లేకుండా ఉంటుంది. మనకేమి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తగ్గుద్ది అనమాట, ఖర్చు తగ్గుద్ది. 4 sides పిల్లర్స్ పోసి మామూలుగా రూఫ్ ఉంటుంది పైన, ఇక గోడలు ఏం అవసరం లేదు, ఇంకా అలాగే ఉండొచ్చు మన ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చు కదా. వై షుడ్ వి అరేంజ్డ్ different materials, different types of curtains, different arrangements, because we protect from the danger. ఎందుకు, మనం కనుక అలా కనుక పెట్టుకోపోతే ప్రమాదంలో పడతాం. ఓకేనా, అందుకోసమనే ఉమెన్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ వాల్. షీ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద డేంజర్. ఏం చేస్తుంది, స్త్రీ తన యొక్క పిల్లల్ని ప్రమాదంలో కొంచెం రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఐఆమ్ దేర్ వాల్, ఇక్కడ చెప్తున్నాడు, ఐఆమ్ దేర్ వాల్. దేర్ మీన్స్ దేర్ చిల్డ్రన్, పిల్లలకు ఒక గోడ లాంటిది. ఎందుకు, షీ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ద డేంజరస్ కండిషన్స్. సో ఉమెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డేంజరస్ కండిషన్స్. సో హూ ప్రొటెక్ట్ అవర్ మదర్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎనీ డేంజరస్ కండిషన్స్. మనల్ని ఎటువంటి ప్రమాదం నుంచి రక్షించే వ్యక్తి ఎవరు, మదరే, ఉమెన్. మదర్ మీన్స్ హియర్ ఉమెన్. ఓకే, అది చెప్తుండు. ఐఆమ్ దేర్ వాల్ అగెనెస్ట్ ఆల్ డేంజర్, దేర్ డోర్స్ అగెనెస్ట్ ద విండ్ అండ్ స్నో. ఎందుకు, డోర్స్ నేను ఒక డోర్ లాంటి దాన్ని. ఎందుకు తెలుసా, అగెనెస్ట్ wind and snow. I am look like a door, I am look like a wind, I am look like a door, I am look like a wall.
ఐ ఆమ్ ద వాల్ ఆఫ్ మై చిల్డ్రన్, ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ అగనెస్ట్ ద విండ్ అండ్ స్నో. ఎందుకు నేను ఒక డోర్ లాగా ఉన్నా, పిల్లలకి ఒక తలుపు లాగా ఉన్నా, ఎందుకంటే ప్రొటెక్ట్ అగనెస్ట్ ద విండ్ అండ్ స్నో. విండ్ మీన్స్ గాలి, స్నో మీన్స్ మంచు. మా పిల్లలకి చలిగాలి ఇటువంటి గాలి దోలకుండా నుండి ఇబ్బంది పడకుండా ఉండడానికి, మంచు నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఐఎమ్ లుక్ లైక్ ఎ డోర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ షీ టేక్ సో మెనీ ప్రికాషన్స్ about ours or about their children. So she compared with a wall. Why? Because the wall protect from ours, from the danger. వాల్ ఏం చేస్తుంది, మనకి ప్రమాదాల నుంచి, గోడ ఏం చేస్తుంది, మనకి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. అన్న సేమ్ వే ఏ ఉమెన్ కెన్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ డేంజరస్ కండిషన్స్. షీ సాక్రిఫైస్ సో మెనీ వేస్, షీ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ for us. That is the sacrifice, that is dedication, that is the commitment of women towards their family, towards their children. ఓకే, అది తన కుటుంబం పట్ల, తన యొక్క ఫ్యామిలీ, తన యొక్క పిల్లల పట్ల ఉన్నటువంటి అంకిత భావం. సో హియర్ ఈజ్ ఆల్సో షీ కంపేర్డ్ హర్ యాజ్ అగనెస్ట్ ద విండ్ అండ్ స్నో. షీ కంపేర్డ్ యాజ్ ఏ విండ్. షీ కంపేర్డ్ యాజ్ దేర్ వాల్. హూజ్ వాల్? దేర్ చిల్డ్రన్ వాల్. పిల్లలకి గోడలాగా ఉపయోగపడుతుందేమో, అదే చెప్తున్నాడు. దేర్ డోర్ అగనెస్ట్, దేంతో కంపేర్ చేశాడు? వాల్స్తో కంపేర్ చేశాడు, డోర్స్తో కంపేర్ చేశాడు. వాల్స్ అండ్ డోర్స్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద డేంజరస్ కండిషన్, ఫ్రమ్ స్నో అండ్ విండ్. తలుపులు కానీ గోడలు కానీ మనల్ని ప్రమాదాల నుంచి, వీచేటువంటి భయంకరమైన గాలుల నుండి, మంచు నుండి రక్షిస్తాయి. అవునా? ఇప్పుడు చలిగాలి వస్తుందండి, ఇప్పుడు బాగా చలికాలం, చలి వస్తుంది, కిటికీలు మొత్తం, డోర్స్ మొత్తం ఓపెన్ చేసి ఉంటావా? 7 కాగానే వి షట్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్. వై? టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం రక్షించుకోవడానికి. ఆన్ ద సేమ్ వే ఉమెన్ కెన్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్. షీ యాక్టెడ్ లైక్ ఏ వాల్, like a window, like a door, like the wall. Though whom a woman, lady, a manager, take me not their children grow. ఇంకేం చేస్తుంది? వాళ్ళ పిల్లల్ని అన్ని విధాలుగా డెవలప్ కావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎవరు? స్త్రీ. సో షీ ఈజ్ ద కీ రోల్ టు ద సొసైటీ. షీ ఈజ్ ద కీ రోల్ టు ద ఫ్యామిలీ. How a keystone is help the arch at the time of building, at the time of construction, at the time of wall construction. On the same way, a woman can play different roles in the society, in the family. She play as a mother, she play as a grandmother, she play sister. So she play different roles, different duties, extraordinary responsibilities maintained in their family. Takes some extraordinary responsibilities. అసాధారణమైన బాధ్యతలు తీసుకోవడం. సో హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్ అవర్ హోమ్? మదర్ ఆర్ ఫాదర్? మదర్ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్ అవర్ హోమ్. ఓకే, నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ ద పోయం, ఐ ఆమ్ ద any woman. So who is the pillar of our home? Mother. I mean woman. Woman is the pillar of our home. Next, okay na? Who is the keystone? Woman is the keystone of at our home. Next. Sorry. Close.